క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని చదవబడినటువంటి లేఖన భాగముల నుండి, పరిశుద్ధ గ్రంథముల నుండి తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా, వాక్యము ద్వారా నాయన మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించుకునే హృదయాన్ని, అట్టి మనస్సును ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. చిన్నపిల్లలను, వృద్ధులను, పెద్దలను, యవనస్తులను అందరూ మీ స్వాధీనంలో పెట్టుకునండి ప్రభువా. మీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరికి భయమును, భక్తిని దయచేయండి, క్రమమును దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ స్వాధీనంలో పెట్టుకునండి ప్రభా. ఇదిగో తండ్రి, నీ దాసుడు నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నాయన నాలో నుండి, నా ద్వారా నాయన నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందమని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించమని, మీరు మమ్మల్ని ముందుండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి ఈ మొదటి అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, చదివినట్లయితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మొదటి అధ్యాయములో 4వ వచనములో తెలియజేస్తున్నటువంటి మాట. అపోస్తుల కార్యాల తర్వాత ఉంటుందండి గలతీయులకు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొదటి నుంచి కూడా ఈ వచనమంతా కూడా మనం వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే వాక్యము తెలియచేస్తూ ఉన్నది. ఏమండి, వాక్యము మనతో మాట్లాడుచు ఉన్నది. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. చూసినట్లయితే, వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము. ఎవరి చిత్త ప్రకారము అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, క్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకు ఆయన మరణించాడు? ఎందుకు ఆయన సిలువకెక్కాడు? ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు? ఎందుకు ఆయన బాధలు పడ్డాడు? ఎందు నిమిత్తం ఆయన శ్రమలు పొందాడు అని అంటే, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము కాబట్టి, తండ్రి అయిన దేవుని చిత్తము కాబట్టి. ఏమిటా చిత్తము? ప్రస్తుతపు కాలము దుష్టకాలము కాబట్టి, ఇది దుష్టయుగము కాబట్టి, ఈ ప్రస్తుతపు కాలములో నీవు దుష్టకాలముల నుండి, నీ పాపము నుండి, నీ శాపముల నుండి, నీకు కలిగినటువంటి బంధకముల నుండి, నీ కలిగినటువంటి ఇబ్బందుల నుండి, నీ కలిగినటువంటి పరిస్థితుల నుండి నిన్ను విడిపించటానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు అని అంటే, తండ్రి అయినటువంటి దేవుని చిత్తము కాబట్టి, తండ్రి అయిన దేవునికి ఇష్టము కాబట్టి, తండ్రి అయినటువంటి దేవుడు ఆ మాట ప్రకారముగా చేయమన్నాడు కాబట్టి, మన ప్రభు అయిన యేసు నీ కోసము, నా కోసం, మనందరి కోసం ఆయన అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి
శ్రమ. ఇప్పుడు ఈ మాటను చూస్తే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారమే ఆయన వెళుతున్నాడు తప్ప ఇస్కరియోతు యోధ పట్టించాడని, ఇస్కరియోతు యోధ క్లూ ఇచ్చాడని, ఏమండి వాళ్ళకి తగిన వెలకు అప్పగించేశాడని ఆయన దొరికిపోలేదు కానీ, అప్పగింపబడలేదు కానీ, ఆయన తండ్రి అయిన చిత్త ప్రకారముగా పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ఏమండి పాత నిబంధనలో మలాకీ గ్రంథం వరకు వాక్యము తెలియజేసిన రీతిగా, వాక్యము చెప్పబడిన రీతిగా, ఇదిగో మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారముగానే నేను పోవుచున్నాను కానీ, ఇది ఎవరి వలనైతే జరుగుతుందో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టయుండని ఎడల ఎంతో మేలు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరైతే అప్పగిస్తున్నారో ఆయన్ని, ఎవరైతే అప్పగించారో ఆ మనుష్యునికి శ్రమ. ఎవరున్నారు ఆయనతోటి? 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా తనలో సాతాను ప్రవేశించటం వలన యేసు ప్రభు వారిని అప్పగించేశాడు. అయితే ఆయన అంటున్నాడు, నేను తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారముగా నేను పోచున్నాను కానీ నేను ఎవరి వలన అప్పగింపబడటం లేదు. సరే, నేను ఎందుకు అప్పగింపబడుతూ ఉన్నాను, నన్ను నేను ఎందుకు అప్పగించుకుంటున్నాను అని అంటే వాక్యము తెలియచేస్తూ ఉన్నది. మనం చదివినటువంటి వాక్యములో మొదటి అధ్యాయములో 4వ వచనంలో తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారము తనను తాను అప్పగించుకున్నాడంట. అంతేగాని యోధా గురించో ఎవరి గురించో ఆయన అప్పగించుకోలేదు. తండ్రి మాటను బట్టి తనను తాను అప్పగించుకున్నాడు. అలాగే ఇంకా ఎందుకు అప్పగించుకున్నాడు తనను తాను అంటే, దుష్ట కాలముల నుండి నిన్ను విడిపించడానికి అప్పగించుకున్నాడు. ఏ కాలము నుండి? దుష్ట కాలము నుండి నిన్ను విడిపించటానికి, విమోచించటానికి, నీకు విడుదల కలిగించటానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. చరిత్రలో చూసినట్లయితే స్వామి వివేకానంద అనేటువంటి ఒక భక్తుడు, స్వామీజీ, ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను కనుక పాలస్తీనాలో పుట్టుంటే, పాలస్తీనాలో క్రీస్తుతో కూడా నేను జీవించినట్లయితే నేను యేసు ప్రభు వారిని కన్నీటితో కాదు పాదాలు కడగటం, నేను నా రక్తముతో, నా రుధిర ధారలతో ఆయన పాదాలు కడుగుండేవాడిని. ఎందుకు అనంటే యేసు ప్రభు అనగా జీసస్ క్రైస్ట్ అనగా, జీసస్ అంటే విముక్తి, క్రైస్ట్ అంటే పునీతుడు, పరిశుద్ధుడు అని ఆ మాటను తెలియజేస్తూ, నేను గనక ఆయన పుట్టిన కాలములో పుట్టుంటే, ఆయనతో పాటు నేను జీవించి ఉంటే, నేను పాలస్తీనాలో ఆయనతో పాటు ఉంటే ఖచ్చితంగా నేను కన్నీటితో కాదు, నేను ఖచ్చితంగా నా రుధిర ధారలతో ఆయన పాదములు నేను కడిగేవాడిని అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు అంటే ముక్తి అని ఆయన తెలియజేస్తున్నాడు. ముక్తి అంటే విముక్తి అని తెలియజేస్తూ ఉన్నది చరిత్ర, పురాణాలు. భావము ఏమని తెలియజేస్తున్నట్టు? విముక్తి అంటే దేవుడు ఏమనుకున్నాడు అని అంటే, పాపము నుండి, శాపము నుండి, ఈ లోకములో దుష్టకాలము నుండి దేవుడు నిన్ను విడిపించాలని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు 2025 సంవత్సరాల క్రితమే ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఎప్పుడు అనంటే
2025 సంవత్సరాల క్రితము. ఎందుకు అనంటే నీ కోసము నా కోసము. ఎందుకోసము అనంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలములో ఈ కాలము దుష్టకాలము కాబట్టి, దుష్ట యుగములో నీవు ఉన్నావు కాబట్టి, ఈ దుష్టకాలములో దుష్టుల నుండి నీవు కాపాడబడాలి అని అంటే, దుష్ట మార్గములో నుండి నువ్వు విడిపించబడాలి అని అంటే, ఈ దుష్ట ఆలోచన నుండి నువ్వు విడిపించబడాలి అని అంటే ఖచ్చితంగా యేసు రక్తము నిన్ను కడగాలి. యేసు ప్రభువారి యొక్క ప్రాణ క్రయధనమే నిన్ను విడిపిస్తుందని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు నీకును నాకును మనందరికీ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలిసినటువంటి వాక్యము కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి మనం ధ్యానం చేస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. చాలండి, నువ్వు ఏ ఆలోచన చొప్పున నడవకూడదని అనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని ఆయన ప్రస్తుత కాలములో నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. నువ్వే ఆలోచనలు కలిగి ఉన్నావు, ఏ దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నావు, ఏ పాప ఆలోచనలు కలిగి ఉన్నావు, ఏ అనాలోచనలు కలిగి ఉన్నావు, ఏ చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నావు, అలాంటి దుష్ట ఆలోచన నుండి, ఆ యొక్క దుష్టుని నుండి నువ్వు విడిపించబడాలి అని ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి కింద 3వ వచనంలో 4వ వచనంలో ఉంటుంది, దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ఎలా ఉంటారంట? దుష్టులు ఎలాగునుండక వారు అలాగే ఉండక, వారు నిత్యము జీవించక, వారు గాలికి ఎగిరిపోవు పొట్టు వలెనుంటారు. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు, దుష్టులతో నువ్వు పాలివాడై ఉండకూడదు, దుష్టుల మార్గములో నువ్వు వెళ్ళకూడదు. ఎందుకనంటే వాళ్ళు గాలికి ఎగిరిపోయే పొట్టులా ఉన్నారు. మరి ఒట్లయితేను, పొట్టు అయితే ఎగిరిపోతుంది, మరి ఒట్లయితేను అవి ఎగరవు కదా, మనం పోసిన చోటే ఉంటాయి. అందుకని అంటున్నాడు ఆయన, నువ్వు పొట్టు వలె ఎగిరిపోకూడదు కానీ దుష్టుల వలె నువ్వు నిత్యము నిలకడగా ఉండాలని ఆయన నీ కోసము తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు అనంటే, అది దేవునికి ఇష్టమై ఉన్నది. ఏమంటే నువ్వు విడిపించబడాలి, నువ్వు ఆరోగ్యము కలిగి ఉండాలి, నువ్వు నెమ్మది కలిగి ఉండాలి, నువ్వు నిత్య జీవము కలిగి ఉండాలి, నువ్వు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి. నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీకు కలిగినటువంటి సమస్తము, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగమైనా, నీకు ఇచ్చినటువంటి చేతి పని అయినా, ఏదైనా కూడా సమస్తమును కూడా ఆయన విషయములో, ఆయన చిత్తములో, ఆయన చిత్త ప్రకారముగా నువ్వు మేలుకరముగా ఉండాలనండి ఆయన దుష్ట యుగము నుండి నిన్ను విడిపించటానికి, విముక్తిని కలిగించటానికి, విమోచించటానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, 1 సమూయేలు గ్రంథము, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను ఏమని పలుకుచా ఉన్నది ఇక్కడంటే, అబీగయలు ఏమంటే తన భర్త విషయములో మాట్లాడుచు ఉన్నది. ఏమని అంటే, ఇదిగో దావీదుతో మాట్లాడుతూ ఉన్నది. ఏమని పలుకుతూ ఉన్నదంటే, దుష్టుడైనటువంటి నాబాలు అతనికి పేరుకు తగ్గట్టే అతని గుణములను సూచించుచున్నది. అతడు ఎలాంటి వాడంటే, మోటివాడు, మొరటివాడు, మూర్ఖుడు, అతడు ఎవరి మాట వినడు, అతడు దుష్టుడు అని పలుకుతూ ఉంది. అతడు దుష్ట మార్గములో ఉన్నాడు, మూర్ఖ మార్గములో ఉన్నాడు అని తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక ఉపమానముగా ఇతని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం.
అంటే నీవు ఎలా ఉండకూడదు అనుకుంటున్నాడు అనంటే, దేవుడు మన ప్రభువు రక్షకుడైన యేసు నాబాలు వలె, దుష్టుని వలె, దుష్ట మార్గములో, దుష్ట ఆలోచనలో నువ్వు నడవకూడదని ఆయన అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. దుష్ట మార్గములో వెళ్ళి, దుష్ట ఆలోచనలో నువ్వు నడవబడి, ఆ మార్గములో వెళ్ళి నువ్వు నశించిపోకూడదని, ఏమంటే గాలికి ఎగిరే పొట్టువలి నువ్వు ఉండకూడదని, నువ్వు నిత్యము నిలకడగా ఉండాలని, నువ్వు ఆశీర్వాదకరంగా మేలుకరముగా ఉండాలని ఆయన అనగా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుప్రభు వారు, ఏమండి తండ్రి చిత్త ప్రకారముగా యేసుప్రభు వారు నీ కోసము, నా కోసం, మనందరి కోసము ఈ ప్రస్తుతం అందున్నటువంటి కాలములో చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు, ఏమండి గొప్పవారు, పెద్దవారు, చిన్నవారు, ఏమండి అందరి కోసము ఆయన తనను తాను అప్పగించుకున్నాడు ఈ దుష్ట కాలము నుండి విడిపించటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము మరి ఒక మాటను మనము చూసినట్లయితే 2వ అధ్యాయములో 12వ వచనం మనం చదివినట్లయితే, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. చాలండి. ఏం రక్షిస్తుంది నిన్ను? ఏమంటే ఏం రక్షిస్తుంది నిన్ను? అది దుష్ట మార్గము నుండి, అంటే దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడి వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అని అంటే, ఇక్కడ రాయబడినటువంటి మాటలు, వాక్యము, దేవుని మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఏమంటే 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, నా కుమారుడా, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు, దాచబడిన ధనము వెతికినట్లు, ఎట్టుదో నీవు గ్రహించదవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నువ్వు గ్రహించదు. ఆయన ఏం తెలియచేస్తున్నాడంటే, దుష్టుల మార్గములోనికి నువ్వు వెళ్ళకోకుండా, మూర్ఖుల మార్గంలోనికి నువ్వు వెళ్ళి నశించిపోకుండా, నువ్వు రక్షించబడాలి అని అంటే, నువ్వు రక్షణ కలిగి ఉండాలి అని అంటే, నువ్వు ఆరోగ్యము కలిగి ఉండాలి అని అంటే, నువ్వు దీవెనకరముగా ఉండాలి అని అంటే, నువ్వు నిత్యము జీవించేవాడిగా ఉండాలి అని అంటే, ఈ ప్రస్తుత కాలములో దుష్ట మార్గములో నుండి నువ్వు విడిపించబడాలి అని అంటే, ఆయన తనను తాను ఎందుకు అప్పగించుకున్నాడు అని అంటే, ఇదిగో ఆయన ఈ ఉదయకాల సమయంలో తన మాటల ద్వారా నీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఇదిగో హృదయపూర్వకముగా నా మాటలు నువ్వు వింటే గనక, హృదయపూర్వకంగా నా మాటలు నువ్వు అంగీకరిస్తే కనుక, నువ్వు తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మొరపెట్టిన ఎడల, ఈ మాటలు నీ హృదయపూర్వకంగా హృదయములో దాచుకున్న ఎడల, ఖచ్చితంగా నువ్వు దుష్టుల మార్గములో నుండి విడిపించబడతావు. దుష్ట యుగము నుండి నువ్వు విడిపించబడతావు. దుష్టుల ఆలోచన నుండి నువ్వు విడిపించబడతావు అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనల్ని మనము మనస్కరించుకోవాలి. మన హృదయములో విత్తబడుతున్నటువంటి మాటలు, దేవుని మాటలు, దేవోక్తులు, దేవుని వాక్యము ఒకసారి మరలా మనము నెవరు వేసుకోవాలి, మనము ధ్యానము చేసుకోవాలి. ఎందుకని అనంటే, అది దేవుని మాట, దేవుని వాక్యము నిన్ను దుష్ట యుగములో నుండి విడిపిస్తుంది. కాబట్టి దుష్టిని ఆలోచన చొప్పున నడవకోకుండా నిన్ను భద్రం చేస్తుంది. కాబట్టి దుష్ట మార్గములో, దుష్టుల మార్గములు వెళ్ళకోకుండా నిన్ను రక్షిస్తుంది. కాబట్టి మనము
దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను హృదయపూర్వకముగా మనము అభ్యసించిన ఎడలా, హృదయపూర్వకంగా అంగీకరించిన ఎడలా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడనంటే మనల్ని ఆయన విడిపిస్తాడు. కాబట్టి ఏ మాటను బట్టి, ఏ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మరి ఒక్కసారి ఆ మాటను మనం చదువుకున్నట్లయితే చూడండి, ఈ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మరి ఒకసారి మనం చదివినట్లయితే, నా తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము ఏంటంటండి ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని, నీకు విముక్తి కలిగించాలని. మనం ఏమనుకుంటాం, నాకు విడుదల లేదా, నాకు విమోచన లేదా, నాకు విముక్తి లేదా. దేని నుండి? ఈ చెర నుండి, ఈ పరిస్థితుల నుండి, ఈ బాధల నుండి, ఈ అనారోగ్యం నుండి, ఈ బలహీనతల నుండి, ఈ అంధకారము నుండి, ఈ పేదరికము నుండి, ఈ అప్పుల నుండి, ఈ పరిస్థితుల నుండి ఎప్పుడు నాకు విముక్తి, ఎప్పుడు నాకు విడుదల, నాకు ఎప్పుడు విమోచన అని మన మనసులో అనుకుంటే కనుక, మన మనసులో ఉంటే కనుక, మన జీవితంలో అనుకుంటే కనుక ఆయన అంటున్నాడు, ఈ పరిస్థితుల నుండే నిన్ను విడిపించడానికి తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, తన కుమారుడిని తనను తాను అప్పగించుకోమని ఆయన ఆజ్ఞాపించాడంట. ఎందుకనంటే నీ కోసమే, నా కోసమే, మనందరి కోసమే. ఈ దుష్టకాలము నుండి, ఈ యొక్క పరిస్థితుల నుండి, ఈ యుగము నుండి, ఈ దుష్ట యుగము నుండి నిన్ను విడిపించటానికి, నిన్ను విమోచించటానికి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఒకసారి ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రతి శుక్రవారము దేవుని వాక్యాన్ని వింటున్నాం. దేవుడిచ్చిన కృపను బట్టి టీవీల్లోను, టెలివిజన్లోను, యూట్యూబ్లోను, మైకి యంత్రముల ద్వారా, అనేక శబ్ద తరంగముల ద్వారా, అనేక మంది ద్వారా, దేవుని సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, అందరి ద్వారా దేవుని మాటలు వింటున్నాం. విన్న మాటలు ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టక మనం ఏం చేయాలంటే హృదయములోనికి చేర్చుకోవాలి దేవుని మాటలు. ఆ హృదయములోనికి చేర్చుకుని ఆ మాటలను మరి ఒకసారి నెమరు వేసుకుని ధ్యానించుకుని మనము ఏం చేయాలి అంటే దుష్ట మార్గములో నుండి మళ్ళుకోవాలి. ఈ మాటలను విని దేవుణ్ణి వెతికితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని మాటలు అంగీకరిస్తే, దేవుని మాటలకు ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అవును ప్రభువా, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఇలాంటి బలహీనతల్లో ఉన్నాను, ఇలాంటి అనారోగ్యాల్లో ఉన్నాను, ఇలాంటి పేదరికములో, బాధలో, పరిస్థితుల్లో నేను ఉన్నాను అని దేవుని మాటకి ఒబే అయి, దేవుని మాటకి మనం అంగీకరించి, దేవుని మాటకి లోబడి మనం ఒప్పుకుంటే దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నేను నిన్ను విడిపిస్తాను. విడిపించటానికే నన్ను నేను అప్పగించుకున్నాను. ఊరకనే ఆయన అప్పగించుకోవాలి. ఏదో సరదా కోసమో, తేలికగానో, ఎవరో పట్టించారనో, ఎవరో కుట్ర పన్నారనో, ఎవరో ఆయనకి వ్యతిరేకంగా ఆయన హెచ్చింపబడుతున్నాడనో, ఉన్నత స్థితికి వెళ్ళిపోతున్నాడనో, ఆయనన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడనో, ఈయన మాటలు చాలా జ్ఞానవంతమైనటువంటి మాటలను, ఈయన జ్ఞానము కలిగిన వాడనో ఆయనను అప్పగించేయలేదు. కానీ ఇదిగో వాక్యము ద్వారా తెలియచేస్తున్నాడు, నీ కోసమే నేను అప్పగింపబడ్డాను, నీ కోసమే నన్ను నేను అప్పగించుకున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఆయన అప్పగించుకున్నాడో నీ హృదయానికి తెలుసు. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడో నీ మనసుకు తెలుసు. ఎందుకు ఆయనే తనకు తానుకే లొంగిపోయాడో, అప్పగింపబడ్డాడో, సిలువ వేయబడ్డాడో, ప్రాణం పెట్టాడో
అది నీకు తెలుసు, మనందరికీ తెలుసు. కాబట్టి అవును నాయన, నీవు నా కోసమే, నేను ఈ పాపములో ఉన్నాను, ఈ పాప ఊబిలో ఉన్నాను, ఈ శాపములో ఉన్నాను, ఈ దుష్ట యుగములో నేను చిక్కులో ఉన్నాను, చిక్కుల్లో పడ్డాను, పాపములో పడ్డాను అని నువ్వు ఒప్పుకుని విడుదల పొందాలని నువ్వు కోరుకుంటే, విడుదల పొంది నేను నిత్య జీవము పొందాలని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. విడిపించి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈ మాటలను మనము ధ్యానం చేసుకోవాలి, మనస్కరించుకోవాలి. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆశ్రయించి ప్రార్థించాలి. ప్రార్థించి, ప్రభువా ఒక్కసారి నన్ను దర్శించు, ఒక్కసారి నన్ను బలపరచు, ఒక్కసారి నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని సంతోషముతో, నెమ్మదితో, తృప్తి కలిగినటువంటి జీవితమును, నెమ్మది కలిగినటువంటి జీవితమును, సమాధానము కలిగినటువంటి జీవితమును, దీవెనకరమైనటువంటి జీవితమును దేవుడు మనకి అనుగ్రహిస్తానని ఆయన ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా మనలని మనము ఆయనకు అప్పగించుకుందాం. ఈ సమయంలో ఆయనకు అప్పగించుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బల్లలో ప్రవేశిస్తున్నటువంటి ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును పానం చేయటానికి మనం అందరం కూడా మనల్ని మనము అప్పగించుకుందాం, శుచిపరుచుకుందాం, హృదయాన్ని పరీక్షించుకుందాం, మనల్ని మనము శుద్ధి చేసుకుందాం, ఆయనకు మనల్ని అప్పగించుకుందాం. ఎందుకనంటే ఆయనే మన కొరకు అప్పగింపబడ్డాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. ప్రభు యొక్క బలలో